పాము అంటే సర్పం మనం చాలాసార్లు చూసి ఉంటాం కానీ పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. మొదటి సర్పాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఋషి కశ్యపుడికి ఇద్దరు భార్యలు ఉండేవారు. ఒకరి పేరు కద్రు, మరొకరి పేరు వినత. ఒకరోజు ఋషి కశ్యపుడు వారిద్దరికీ చెప్పాడు, మీరు నా కోసం ఎంతో సేవ చేస్తున్నారు, మీరు కోరుకున్న వరం అడగండి. అప్పుడు కద్రు చెప్పింది, నాకు 100 గుడ్లు కావాలి, వాటి నుంచి శక్తివంతమైన పిల్లలు పుట్టాలి, వారికి విషం ఉండాలి, వారిని చూసి అందరూ భయపడాలి. అప్పుడు కశ్యపుడు చెప్పాడు, తథాస్తు. ఇప్పుడు వినత యొక్క వంతు వచ్చింది. ఆమె చెప్పింది, నాకు పిల్లలు తక్కువైనా పర్వాలేదు, కాని వారు కద్రు పిల్లల కంటే ఎంతో శక్తివంతులై ఉండాలి. దానికి కశ్యపుడు వరం ఇచ్చాడు. తథాస్తు. వినతకు 2 పెద్ద గుడ్లు లభించాయి. వాటిని పొదిగించడానికి ఆమె ఉంచింది. కాలం గడిచింది. కద్రు గుడ్లు ఒక్కొక్కటిగా పగిలి వాటి నుండి పాము పిల్లలు పుట్టాయి. వాటిలో ఒకడు వాసుకి. భగవాన్ శివుడు తన మెడపై ధరించే నాగుడు మరియు శేషనాగుడు, అలాగే పురాణాలలో పేరుగాంచిన అన్ని మహాపాములు, ఇవన్నీ కద్రు యొక్క పిల్లలే. మరి వినత గుడ్లకు ఏమవుతుంది? అది తెలుసుకున్నవారు తప్పక కామెంట్లో రాయండి.